ముత్యాలమ్మ అనుగ్రహం ఉన్న ఆత్మీయ బంధువులారా, సనాతన ధర్మం అంటే ధర్మరక్షణ, దైవభక్తి, దేశభక్తితో విద్యావంతుల, జ్ఞానవంతుల నాగరికత సమాజం. హిందూ సమాజంలో స్వామీజీలు, ఆశ్రమాలు, పీఠములు, ఋషులు, దేవాలయము, పుణ్యక్షేత్రాలు, సత్సంగము, మహారతి, పండుగలు ఉండే. ఇవన్నీ ఎందుకుండే అంటే ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలి. ఈ ప్రకృతి, అమ్మ అంటేనే ప్రకృతి. ఇవాళ అమ్మ విధ్వంసం చేశారు, అమ్మ చూసుకుంటుంది. అమ్మనే ప్రకృతి. మనం రీసెంట్లీ 9 days ముందే చేశాము. మరి డెమోక్రసీ, సెక్యులరిజం, రిపబ్లిక్ అంటే ఏంటో 2 విషయాలు చెప్పిన తర్వాత హిందూ సనాతన ధర్మం గురించి చెప్తాను. సెక్యులరిజం ఎప్పుడైతుందంటే ప్రపంచంలో అన్ని సంస్కృతులు, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఉంటాయి. ఎవరం దాన్ని తీయకూడదు, కానీ భక్తి ఉండాలి. భక్తితోనే జ్ఞానం వస్తుంది. ఏ మతంలో అన్నా కానీ ఆ మత గురువు ఒక వ్యక్తి నిర్మాణము, ఒక కుటుంబ నిర్మాణము, సమాజ నిర్మాణం గురించి చెప్పాలి. అది చెప్తున్నారా? మీరు ఆలోచించండి. ముస్లిం కానీ, క్రిస్టియన్లు కానీ, హిందువులు. దేవాలయాలేమో వ్యాపార కేంద్రాలు అయిపోయినాయి. ఒక విద్యావంతుల వేదిక కావాలి. మన సత్సంగం చేయాలి. మేము అల్వాల్లో హనుమాన్ చాలీస పారాయణంలో జ్ఞాన సమాజం గురించి చెప్తాం. ధర్మం అధర్మం ఎప్పుడు ఉంటుంది, జ్ఞానం అజ్ఞానం ఎప్పుడు ఉంటుంది. దీన్ని నిరంతరం బాగు చేయాలి. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఉంటుంది. మనం ప్రభుత్వానికి కోఆపరేట్ చేస్తూనే హిందూ రిలీజియస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కావాలి, హిందూ ఎండోమెంట్ ట్రస్ట్ కావాలి, హిందూ మత నిర్వహణ వ్యవస్థలు కావాలి, హిందూ దేవాలయ వ్యవస్థ కావాలి, హిందూ పండుగల నిర్వహణ వ్యవస్థలు కావాలి. దీనికి ఒక సిస్టమ్స్ ఉంటాయి. ఒక ట్యాబ్లెట్ క్యాప్సూల్ చేయాలంటే క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్ సిస్టమ్ చేస్తున్నట్టు ఒక శ్రేష్టమైన మానవం చేయడానికి ఒక అద్భుతమైన వ్యవస్థ సనాతన ధర్మం. దాన్ని అందరికీ మీరందరూ సత్సంగానికి వస్తేనే సద్బుద్ధి, సత్ప్రవర్తన, సత్సంకల్పం ఉంటుంది. లేకపోతే వ్యామోహం, మదం ఉంటుంది. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? పవర్, పాలిటిక్స్, మనీ, ఎమోషనల్ గేమ్. మీరు ఏ మతంలో ఉన్నా కులము, మతము ఉంటుంది. ముస్లిం సోదరులారా, మీరు షియా, సున్నీగా ఆఫ్ఘనిస్తాన్లో ఏమవుతున్నది, సిరియాలో ఏమవుతున్నది, 50 సంవత్సరాలైంది. ఆఫ్ఘనిస్తాన్లో ఏమవుతుంది ఆలోచించండి. అలా క్రిస్టియన్ సోదరులారా, యూరోప్లో ఏమవుతున్నది, ఒకరికొకరు మాట్లాడుకోలేని పరిస్థితి. హిందువులారా, మీరందరూ కులాన్ని వదిలేయండి, కుల రిజర్వేషన్లు తీసేయండి, కానీ మీరు సత్సంగానికి రారి. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఎవరు సత్సంగానికి రారు. మేము గత 10 సంవత్సరాల నుంచి దేవాలయానికి రండి, దేవుని ప్రార్థించడం. అమ్మవారు ఉన్నారు కాబట్టి గత 11 రోజుల నుంచి రోజు అమ్మవారు జపం చేశాం కాబట్టి కొన్ని విషయాలు మీకు చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, రేవంత్ రెడ్డి గారికి, అలాగే మోదీ గారికి చేసే విన్నపం, రిలీజియస్ రెగ్యులేటరీ అథారిటీ కావాలి. అంటే ఇప్పుడు ఎల్ఐసి రెగ్యులేటరీ అథారిటీ ఉంది కదా, అలాగే బ్యాంకింగ్ రెగ్యులేటరీ అథారిటీ ఉంది కదా, అలా ప్రతి మత బోధకుడికి రోల్స్, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ బాధ్యత ఉంటుంది. సింపుల్, ఒక క్షణంలో వాళ్ళని అకౌంటబిలిటీ చేయొచ్చు. మీరందరూ భక్తితో రండి. హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు అందరూ గౌరవించుకోవాలి. మనం అందరం ప్రపంచ పౌరులము. జై ముత్యాలమ్మ ఇలాంటి జ్ఞానం ఇస్తుంది. ముత్యాలమ్మని ఒక బంగారు దేవాలయం చేయడానికి రండి అందరూ. ఈ బంగారు దేవాలయం కావాలి. అమ్మవారు ఉన్నారు కాబట్టి మనందరినీ రప్పించారు. జై మాతా, ముత్యాలమ్మకి, దుర్గా మాతాకి, అన్నపూర్ణ మాతాకి, లక్ష్మీదేవికి, సరస్వతీ దేవికి. మీ అందరికి ఇష్టం ఉంటే మీరందరు ఇవాళ నుంచి మీ గుళ్ళో వెళ్ళండి. 6:30 నుంచి 7:30 సత్సంగం ప్రారంభించండి. ఒకరికొకరు హెల్ప్ చేయండి, ఒకరినొకరు గౌరవించండి. ఇంకా దీనికి సంబంధించినంత ఇంతకన్నా ఎక్కువ చెప్పడం కూడా వేస్ట్. మీరు కోపాలు రాకండి. అమ్మ ఉన్నారు, అమ్మ అందరికీ పనిష్మెంట్ చేస్తారు. తప్పకుండా ప్రళయం జరుగుతుంది. అమ్మని కాపాడదాం, అమ్మని ప్రార్థిద్దాం. జై మాతా. శ్రీమాత్రే నమ 11 సార్లు అందాం. అమ్మ కాపాడుతుంది. శ్రీమాత్రే నమ, 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 శ్రీమాత్రే నమ. ప్రియ సోదరులారా, మళ్ళీ చెప్తున్నాను, రోజు అమ్మవారి జపం చేయండి. ప్రతి దేవాలయంలో నా మాట వినండి. భారతదేశంలో ఎన్ని అమ్మవారి గుళ్ళు ఉన్నాయో ప్రతి దేవాలయంలో హోమం చేయండి, శ్రీమాత్రే నమ చెయ్యండి. ప్రతి ఆదివారం 41 రోజులు చాలా అద్భుతమైన భక్తి చేయండి. ప్రపంచం అందరూ హిందూ మతం వైపు చూడబోతున్నారు. ప్రపంచ శాంతి జరగబోతుంది. ఈ మాటలు అమ్మవారు నాకు చెప్పించారు. నేను వచ్చేప్పుడు అమ్మవారిని ప్రార్థించి రావడం జరిగింది. నా పేరు సుదీప్ కుమార్. నేను మానవరణలో ఎక్స్పీరియన్స్ ఉన్నతని. నేను ధర్మ ప్రచారమే చేస్తాను. ఏ మతంలోనే ఉండేది. నాకు ముస్లిం కావాలి, క్రిస్టియన్ కావాలి, हिंदू కావాలి, అన్ని కులాలు కావాలి, తెలంగాణ కావాలి, ఆంధ్ర కావాలి. में आप देख सकते
पिछले 3 महीने में या 4 महीने में देख सकते हैं जो ओल्ड सिटी में एक माता रानी की मंदिर का वो दाढ़ी हुई भाई, और दूसरा जो है नवरात्रि के दिन माता रानी की विशाल मूर्ति को तोड़ा गया मेरे भाई, और तीसरा जो है ये माता रानी का है, और जो चौथा जो है मासप टैंक में गौ माता के बछड़े को काट के दया भाई। ये भाईचारा बहुत कर लिए मेरे भाई, आज भाईचारा नहीं चाहिए। आज इन लोगों को मारना है तो हम कोल्ड वॉर करके भी मार सकते। जैसा हम मार्केट में उतरे फूल के धंधे में, फल के धंधे में, तरकारी के धंधे में मेरे भाई, जो लांडार हो या जो मुल्ला लो उनसे खरीदी व्यापारी बंद करो मेरे भाई। आज अगर हम बिजनेस करना बंद करेंगे तो फुकट में मरेंगे मेरे भाई। अभी जैसा गणेशों का त्यौहार हो गया, माता रानी का हो गया, दिवाली आ रहा है, कौन है भाई बिजनेस में? आज देखे तो 40 से 50% संख्या उन लोगों की हो गई। बंद करो मेरे भाई, जो भी छोटी वस्तु भी खरीदना है या पूरा वस्तु बंद करो। और स्पेशली क्या है, बाइकॉट हलाल प्रोडक्ट्स। हलाल जो है मेरे भाइयों और बहनों सबको पता चलना है हलाल क्या है। हलाल क्या है? हम झूठा खा रहे उन लोगों का, थूक खा रहे। क्या बोले तो आज हम माता रानी के थे विशाल बोनाल कर रहे, दशहरा कर रहे, आज क्या करा रहे? मुसलमान काटे तो ही माता को चढ़ता। भाई बहुत गलत बात है हम लोगों को। हम इतना वो माता रानी को पवित्र पूजा करके भी हम किससे बकरा कटा रहे? मुसलमानों से कटा रहे। ये जो हम माता को जो खिला रहे वो झूठा खिला रहे मेरे भाई। तो सभी हिंदुओं को आँख खोल के देखना है, जो हम इतना पवित्र पूजा करते हैं, माता रानी की नवरात्रि हो गए, बोनाल हो गए, गणपति का हो गया, हर हो गया। आज अगर हिंदू नहीं जागा, कोई नहीं बोल सकता कि हिंदू सो रहा करके। एक समय था 2014 से पहले हिंदू सो रहा था, आज 2014 के बाद में हिंदू क्या है? मैं कोई पॉलिटिकल पार्टी का नहीं हूँ मेरे भाई, मैं हूँ सनातन धर्म का हूँ। जो भी मेरे मंदिरों पे बहन बेटियों पे हाथ दिखाए ना, आंख भी उठाए, हम उनके भाषा में चीर के निकलेंगे मेरे भाई। और एक क्या है, हर मेरे भाइयों को और माताओं से विनती है, हर बेटे को एक छत्रपति शिवाजी महाराज निकालना है हर घर से, और एक महाराणा प्रताप निकालना है मेरे भाई। क्यों बोले तो आने वाले समय में अपने बहन बेटियों को सुरक्षा अपन नहीं, उन्हें खुद करना है। सेल्फ डिफेंस सिखाना है, तलवार पकड़ना सिखाना है। और आगे वाले समय में अरे भाई ये जो मंदिर का इशू हुआ ना, तो हमारे को गवर्नमेंट साथ नहीं दे रही तो हमारे को दे दो भाई। हम तंगे निकालने को भी रेडी है, हमारे जाने देने को भी रेडी है, और जान लेने के लिए भी रेडी है। हर एक भाई तलवार लेके आने के लिए रेडी है। नहीं है माता को यहीं उस वो मादर चौथ का बलि हम यहीं देंगे, यहीं देंगे। ఏం చేస్తున్నా నాకు అర్థమవుతుంది. ఎల్లమ్మ తల్లి అంటే పోచమ్మ తల్లి అంటే మనం అమ్మవారు అంటే 9 రోజులు పూజ చేస్తామన్నా, మనం అమ్మవారు బాగా భక్తి నిష్ఠతో మోట చేస్తామన్నా. కానీ ఎందుకన్నా థియేటర్ల కాడ నించుంటారు మీరు అర్థం కాదు. గుడి కాడ ఎందుకు రారు? హిందూ రారు ఎందుకు? పటాకీలు వేస్తారు, బ్యాండ్లు వేస్తారు. ఆ సినిమా హీరోలు ఏం పనికి రారన్నా, మన హిందూ ధర్మం పనికి వస్తుంది. యాద పెట్టుకో, హిందూ ధర్మం కష్టపడితేనే హిందూ అనేది భారతదేశం రాష్ట్రం అవుతుంది. మీరు ఏ రోజు బయటికి రాలేదు అన్న, టైంపాస్కి రోడ్ల మీద తిరుగుతారు. రోడ్ల మీద ఎందుకు రారు మీరు? ఏం కారణం అన్నా? హిందూకి సపోర్ట్ ఎందుకు ఇయ్యారు? గవర్నమెంట్కి ఉంచాలా కింద, హిందూకి సపోర్ట్ చేస్తేనే ఓటేయాలా, హిందూలా ఉండాలా, హిందూ ఉండాలి అంది మొత్తం. ప్రభుత్వం వచ్చింది, చీమ కుట్టినట్టు ఓడలేదు. మనం ఒంటి మీద చీమ కరుస్తే అమ్మ అంటాం. ఆ అమ్మ అనేది ఆ రేవంత్ రెడ్డి గారికి చీమ కుట్టిందో లేదో తెలియదు, కానీ అమ్మ అని అంటే అమ్మ అని పరిగెత్తి రావాలి. మనకంటే ప్రజలకంటే ముందు ఉండాలి. ఈ తెలంగాణలో ఈ విధంగా జరుగుతుంది. ఎక్కడికైనా దుర్మార్గులు వచ్చి ఈ దుర్మార్గ సంకటాలు చేసుకుంటా ఉండే ధర్మగుళ్ళో, అది కూడా మానవుల మీద కాదు, ధర్మగుళ్ళో వానికి ఎంత ధైర్యము ధర్మగుళ్ళకు రావడానికి? ఈ విధంగా చేయడం కూడా మంచి పద్ధతి కాదు. గవర్నమెంట్ ఏంటంటే చర్యలు తీసుకోవాలి. ఏదో ధర్మసత్రం లాగా అయిపోయింది తెలంగాణలో. ఈ తెలంగాణలో ధర్మసత్రం అంటే ఏంది? ఈ ఆధార్ కార్డు లేదు, ఈ ఓటర్ కార్డు ఓడిచ్చాడు, ఓడి అనుమతి ఇచ్చాడు వాళ్ళకు. ఐడెంటి ప్రూఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద. ఎక్కడికైనా వచ్చారు, దేనికి వచ్చారు, పర్పస్ దేనికి, ఎందువల్ల వచ్చారు? ఈ గర్భగుళ్ళకు రావడానికి అంత ధైర్యం ఏంది వాడు? ఇట్లాంటి దుర్మార్గులని అనగదొక్కాలి. ముస్లిం సోదరులారా, మీకు హెచ్చరికగా చెప్తున్నా, ఈ మీ స్థానంలో మీరు ఉండండి. మా గర్భగుళ్ళకు వస్తే ఎవరిని ఇచ్చి వదిలేయడలే సమస్య లేదు. మీరు అనుకుంటుండొచ్చు ఈ హిందువులు ఏం చేయలేరు అని. హిందువుల సమస్య అందరూ ఏకకటంగా జరిగినామంటే నిలిచినామంటే ఏందో చూపిస్తాం. ఇంకోటి ఏంటంటే ముస్లిమ్స్ ఏందో యూనిట్ చూపించుకుంటారు, హిందువులో కూడా ఉన్నది. కానీ హిందువులు బయటికి రావాలి ఇంట్లోకని, దుర్మార్గులని అనగా తొక్కి తరిమి పెట్టాలి.